పరిశుద్ధాత్ముడు మనకి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. जब हम प्रभु के सम्मुख में रहेंगे तो पवित्र आत्मा परमेश्वर ही हमारा मदद करता रहेगा, ఎందుకంటే क्योंकि పరిశుద్ధాత్ముడే ఈ బైబిల్ని రాయించాడు కాబట్టి ఇందులో ఉన్న మాటలు మనం వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. पवित्र आत्मा प्रभु ने ही इन बातों को लिखवाया है, इसलिए इन बातों को जब सुनते हैं तो पवित्र आत्मा प्रभु ही हमारा मदद करता है। కాబట్టి పరిశుద్ధాత్ముని మనం ఎక్కువగా మనం ప్రార్థిస్తూ ఉండాలి. इसलिए पवित्र आत्मा को लेकर हमें ज्यादा प्रार्थना करना चाहिए, ఎక్కువ ప్రార్థిస్తూ ఉండాలి. प्रार्थना में ज्यादा मांगना चाहिए। చాలా మంది పరిశుద్ధాత్మని గురించినటువంటి అవగాహన చాలా మందికి ఉండదు. कई सारे लोग हैं जो पवित्र आत्मा के बारे में अच्छी तरह जानते नहीं हैं, ఎందుకంటే యేసు ప్రభు ఒక మాట అన్నాడు అపోస్తులుగా, क्योंकि मसीह यीशु ने प्रेरितों से एक बात कहा था, ఆయన ఇక పరలోకానికి వెళ్ళబోతున్నప్పుడు अभी वो स्वर्ग में उठा लिया जाने वाला था। అపోస్తుల కార్యం కనుక మనం చూస్తే प्रेरितों का काम को हम देखें, మొదటి అధ్యాయంలో కనుక మనం చూస్తే पहले अध्याय को देखें, కాలాలు సమయాలు దేవుని యొక్క ఆధీనంలో ఉన్నాయి అంటాడు. समय और काल परमेश्वर के अधीन में है कहता है। అపోస్తుల కార్యము 1వ అధ్యాయం पहले अध्याय చూడండి, 1వ అధ్యాయము మరి 7వ వచనం చదివితే 7वें वचन में पढ़ेगा तो చూడండి, అక్కడ ఆయన ఏమంటే కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమంతు ఉంచుకొని ఉన్నాడు అన్నాడు. लिखा गया है, उन समयों या कालों को जानना जिनको पिता ने अपने ही अधिकार में रखा है, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. तुम्हारा काम नहीं है करके लिखा है। కొన్నిసార్లు ప్రియులారా, कई बार క్రైస్తవులుగా కొన్నిసార్లు మనం వాక్యాన్ని వినాలి, मसीह होने के नाते हमें तो वचन सुनना है కొన్నిటిపైన ఎక్కువ ధ్యానం పెడతాం, మనం और कुछ विषयों पर हम ज्यादा ध्यान देते हैं, ఎక్కువ ధ్యానం పెడతాం. ज्यादा ध्यान देते हैं। దానివల్ల సమయం వేస్ట్ అయిపోద్ది, इस वजह से हमारा समय वृथा हो जाती है, కానీ దానివల్ల మనకేం ఫలితం దొరకదు. उससे कोई फायदा भी नहीं मिलती हमें, ఎందుకంటే क्योंकि దేన్ని ఆలోచించాలి, దేని గురించి తెలుసుకోవాలో మనకు పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటాడు. पवित्र आत्मा परमेश्वर ही हमें बताता है किस विषय को लेकर ज्यादा सोचना चाहिए, బైబిల్ ज्यादा విషయంలో जानना चाहिए। బైబిల్ విషయంలో చూస్తే अगर बाइबल को लेकर देखेंगे కొన్ని అంశాలని మనకు మించిన జ్ఞానానికి ఉంటాయి, तो कुछ विषय ऐसा होता है हमारी ज्ञान से कई दूर में, కొన్ని మించిన జ్ఞానానికి ఉంటాయి. हमारी समझ से बहुत परे रहता है। వాటిని గురించి మనం ఆలోచించకూడదు, ऐसे चीजों को लेके हमें नहीं सोचना चाहिए, సమయాన్ని వృధా చేసుకోకూడదు. इसके पीछे समय को नहीं गंवाना चाहिए। సంఘంలో దేవుడు ఏదో రోజు దైవదూతల ద్వారా మనకు తెలియజేస్తాడు. अगर जरूरत पड़े तो प्रभु के दास के द्वारा परमेश्वर ही हमें समझाएगा, అందుకని సంఘానికి రావటం చాలా ముఖ్యం, इसलिए कलिशा में आना बहुत जरूरी है, చాలా ముఖ్యం. बहुत ही అందుకే जरूरी है। దేవుడు ఏమన్నాడంటే, इसलिए प्रभु ने क्या మీరు 6 कहा, రోజులు పని చేసుకోండి, आप 6 दिन काम कीजिए, సోమవారం నుండి శనివారం వరకు 6 రోజులు పని చేసుకోండి. सोमवार से लेकर शनिवार तक 6 दिन काम 7వ कीजिए। రోజు దేవుని యొక్క సంఘం సహవాసంలోకి వస్తే तो 7वें दिन प्रभु के सम्मुख कलिशा में आएंगे तो కొన్నిసార్లు బైబిల్ మనం చదివిని మనకు అర్థం కాకపోవచ్చు, कई बार हमने बाइबल में से पढ़ा मगर समझ में नहीं आया होगा, కొన్ని విషయాలు మనం తెలుసుకోలేకపోవచ్చు. कई विषयों को हमने नहीं जान पाए होंगे, కానీ దేవుడు తన దాసుని ద్వారా కొన్నిసార్లు మనకు తెలియజేస్తాడు. तो लेकिन परमेश्वर अपने दास के द्वारा कुछ विषयों को हमको समझाता है। అందుకని इसलिए చూడండి, లైవ్ లో క్రమంగా ప్రతిరోజు క్రమంగా జాన్సే పెందలకాడ వచ్చి ఓపెన్ చేసి చక్కగా విన్నవాళ్ళు చూడండి, जो लाइव में नियम से आते हैं, जो सबसे पहले आके ओपन करके जो देखते हैं सुनते हैं, వాళ్ళు ఎక్కువగా జ్ఞానం కలిగి ఉంటారు. उनके पास ज्यादा ज्ञान है, ఎక్కువ ज्यादा ज्ञान। వినటం వల్ల ఎక్కువ జ్ఞానం కలుగుద్ది, విశ్వాసం కలుగుద్ది. तो सुनने से विश्वास बढ़ती है, उसके द्वारा ज्ञान भी मिलता है। ఆషామాషగా విన్నవాళ్ళు ఆషామాష ప్రవచనాలు సరిగా అర్థం కావు, जो लापरवाही से जो प्रभु के सम्मुख आते बैठते हैं, उनको कुछ समझ में नहीं आता, అర్థం కావు. नहीं आता समझ में, అది లాపరవాయిగానే ఉంటుంది, ఆషామాషగానే ఉంటుంది, అశ్రద్ధగా ఉంటుంది. लापरवाही से ही रहते हैं ऐसे लोग। అందుకనే इसलिए దేవుని పనులు అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. परमेश्वर का कामों को जो लापरवाही से करते हैं वो शापित करके लिखा गया, ఇర్మియా గ్రంథంలో రాయబడింది, यिर्मयाह में लिखा हुआ है इस बात को। దేవుని పనులు అశ్రద్ధగా చేయకూడదండి. तो परमेश्वर के कामों को लापरवाही से नहीं करनी चाहिए, అది దానివల్ల శాపం వచ్చిందంట మనం. उससे हमें शाप मिलेगा। అందుకనే ఎప్పుడైనా చూడండి, कभी भी देखिएगा, దేవుని యొక్క పనికి ముందు వేగిరి పడేవాళ్ళు, ఆయన పని కోసం పరిగెత్తే వాళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదం ఎక్కువ పొందుకుంటారు. जो कोई परमेश्वर का काम के लिए आगे रहता है और आगे रहकर दौड़ते हैं प्रभु के कामों के लिए, उनके लिए परमेश्वर का आशीर्वाद रहता ही। ఇంటే విన్నాం, हाँ, सुने तो सुना है, పోతే పోయాం, गए तो गए, కూర్చుంటే కూర్చున్నాం, बैठ गए तो बैठ गए,
అయ్యి ఏంటిలే कोई बात नहीं, చదివితే చదివాం, पढ़ाओगे तो पढ़ेंगे, ప్రార్థన చేస్తే చేసావు, करना हो तो करेंगे प्रार्थना। ఏం లేదు, దేవుడు మనతో ఉన్నాడు కదా, हाँ तो है प्रभु हमारे साथ, దేవుడు మన దేవుడే కదా. हमारे ही तो परमेश्वर है। ఎప్పుడో కొద్ది సాయంకాలం ఆయన నామం తీసుకుంటే तो शाम में एक बार उनका नाम लेने से, ఒక్కసారి నోటితో నామం అంటే చాలు, एक बार अपने मुंह से उनका नाम लेने से बहुत समझते हैं। ప్రభువా అంటే చాలు, हे प्रभु बोलने से बेहतर है सोचते हैं, మనకు ఆయన ఆశీర్వదిస్తాడు वो हमें आशीष देगा करके समझते हैं, అని అనుకుంటాం. ऐसा सोचते हैं। కానీ మనం అనుకున్నదల్లా రైట్ కాదు. हम जो भी सोचते हैं वो सारे विषय सही नहीं होंगे। బైబుల్ అనుసారంగా మనం ఏదైతే ఆలోచన అదే రైట్, बाइबल के अनुसार जो सोचते हैं वो ही सही है, అది కరెక్ట్. वो ही सही है। చూడండి, अब देखिए బైబిల్లో శాస్త్రులు పరిసయ్యులు సద్దుకయ్యులు యేసుప్రభువుని పట్టుకున్న తర్వాత शास्त्री परिचय सद्दुकई जैसे यीशु मसीह को पकड़ लिए थे। రండి మార్కు సువార్త కనుక మనం తీస్తే, देखिए मरकुस सुसमाचार మార్కు సువార్త 14వ అధ్యాయంలో కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే 14 अध्याय में देखिए వాళ్ళు ఏమన్నారంటే, उन्होंने क्या कहा कि చూడండి అక్కడ 53వ వచనంలో కనుక మనం చదివితే మార్కు 14:53లో मरकुस का 14 अध्याय का 53 वचन पढ़ेंगे। వారు యేసుని ప్రధాన యాజకుని వద్దకు తీసుకొని పోయిరి, ప్రధాన యాజకులు పెద్దలు శాస్త్రులు అందరూ అతనితో కూడా కూడి వచ్చిరని రాయబడింది అక్కడ. फिर वे यीशु को महायाजकों के पास ले गए और सब प्रधान याजक और पुरनियों और शास्त्री उसके यहाँ इकट्ठे हो गई करके लिखा है। తర్వాత 55వ వచనం చూస్తే 55 में देखिए ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును సంపవలెనని ఆయన మీద సాక్ష్యం వెతికిరి గాని ఏమీ వారికి దొరకలేదు. प्रधान याजक और सारी महासभा यीशु को मार डालने के लिए उसके विरोध में गवाही की खोज में थे पर ना मिली। అని సాక్ష్యాలు వెతికారండి. तो गवाही के लिए उन्होंने खोजा, ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఏం రాయబడిందంటే, क्योंकि व्यवस्था में क्या लिखा हुआ है, వ్యవస్థ ద్వితీయోపదేశ కాండంలో व्यवस्था विवरण में 2-3 సాక్షులు కావాలి. 2 या 3 लोगों की गवाही होनी चाहिए। అక్కడ మోషాకి ఆ ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, जब जैसे मूसा को व्यवस्था दिया गया था तब परमेश्वर ने कहा ఎవరి మీదైనా ఏదన్నా నేరం మోపేటప్పుడు किसी के ऊपर अगर किसी प्रकार का निंदा लगानी है तो వాళ్ళ మీద నేరం మోపేటప్పుడు 2-3 సాక్షులు కావాలి. किसी चीज का साबित करने के लिए 2 या 3 जने का गवाही होनी మనం चाहिए। కూడా చూడండి, अभी भी देखिए కోర్టులో ఏమంటారు, कोर्ट में क्या कहते हैं, సాక్షులను ప్రవేశపెట్టుము అంటారు. साक्षियों को हाजिर करो बोलते हैं। సాక్షులు ప్రవేశపెట్టి సరైన సాక్ష్యం లేనప్పుడు जैसे गवाहियों को हाजिर करने के विषय में कोई ऐसा नहीं मिला, నిజంగా అది అతను చేసే ఉంటాడు, शायद उसने की भी होंगे, చేసే ఉంటాడు, किया होगा। కానీ సాక్ష్యం లేదు, अगर कोई ढंग का गवाही नहीं है, సాక్ష్యం లేదు गवाही नहीं है, కాబట్టి అతను నిర్దోషిగా విడవబడతాడు. इसलिए वो दोषी भी निर्दोष माना जाएगा। ఎందుకంటే సాక్ష్యం అనేది ఉండాలి, इसलिए गवाही होनी चाहिए, సాక్ష్యం అనేది ఉండాలి. गवाही होनी चाहिए। కానీ ఇక్కడ ధర్మశాస్త్రంలో మనం చదివితే व्यवस्था में पढ़ेंगे तो ఏమంటున్నాడంటే, क्या कहता है, 2-3 సాక్షులు ఉండాలి. 2 या 3 गवाही होनी चाहिए। ఇక్కడ కూడా यहाँ पे भी వీళ్ళు సాక్షులు వెతుకుతున్నారు, ये गवाही को लिए ढूंढ रहे थे, ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రాన్ని పాటించేవాడు. क्योंकि ये लोग व्यवस्था का पालन करने वाले थे। ప్రధాన యాజకులు గాని పెద్దలు గాని శాస్త్రులు గాని మరి సద్దుకైలు గాని వీళ్ళందరూ కూడా ధర్మశాస్త్రాన్ని పాటించే వాళ్ళే. ये प्रधान याजकों, पुरनियों, शास्त्रियों, सदुका ये सब व्यवस्था का पालन करने वाले थे। కాబట్టి వీళ్ళు इसलिए ये लोग అది వెతుకుతున్నారు. तो गवाही के लिए ढूंढ रहे थे, ఆ వెతికినప్పుడు ఆ సాక్ష్యం వాళ్ళకి దొరకలేదండి, उनको कोई अच्छी गवाही नहीं मिली, వాళ్ళకి సాక్ష్యం దొరకల. ऐसा कुछ नहीं मिला। కాబట్టి చూడండి, देखिए అప్పుడు ప్రధాన యాజకుడు ఏమంటున్నాడంటే యేసు ప్రభుతోటి 60వ వచనం, वचन 60 देखेंगे। ప్రధాన యాజకుడు వారి మధ్యన నిలిచి ఉత్తరమేమి చెప్పవా అని యేసు ప్రభువుని అడిగాడు. तब महायाजक ने बीच में खड़े होकर यीशु से पूछा, तू कोई उत्तर नहीं देता? అయితే ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరకుండెనని బైబిల్లో రాయబడి ఉంది. इस लिखा हुआ है कि वो कुछ उत्तर ना देते हुए चुपचाप रहा करके लिखा हुआ है, ఏం చెప్పలేదండి, और कुछ भी नहीं बताया, ఏం చెప్పలా. कुछ उत्तर नहीं दिया। అయితే ప్రధాన యాజకుడు ఆలోచిస్తున్నాడు, ये प्रधान याजक जो महायाजक सोचने लगा, ఏంటి అసలు ఏం చెప్పట్లేదేంటి, ये क्यों कुछ बोलता नहीं है, ఏం మాట్లాడేంటి, क्यों बात क्यों नहीं करता, తన పక్షంగా ఏది మాట్లాడట్లేదు. अपने पक्ष में ये कुछ भी बात नहीं कर रहे, ఎందుకని, क्यों नहीं बोल रहे యేసు यीशु? ప్రభువుకు తెలుసు లేఖనాలు నెరవేర్చబడాలి అని. यीशु मसीह जानता था कि लिखी हुई बातें पूरा होना है, లేఖనాలు నెరవేర్చబడాలి. लिखी हुई बातें पूरी होनी है। నిన్న కూడా మనం చెప్పుకున్నాం, कल भी हमने सुना था, కొన్నిసార్లు మన మీద కన్నా ఏదన్నా సమస్యలో శోధన వస్తే మనం ఏం చేయాలంటే దేవుని పైన ఆధారపడాలి. कई बार हमारी जिंदगी में कोई समस्या परेशानी आती तो हमें क्या करना है,
प्रभु पर ही निर्भर होना అంటే దేవునికి మహిమ కలిగేటట్లుగా ఉంటాయి కొన్నిసార్లు. कई बार ऐसा होता है कि परमेश्वर का महिमा होने के लिए అంటే आता है మనకి ఏది జరిగినా దేవుని మహిమ కొరకే అనుకోవాలి. यानी कि हमारे साथ कुछ भी घट रहे तो हमें समझना चाहिए महिमा के लिए మహిమ కొరకే. परमेश्वर की महिमा के लिए అనారోగ్యం వచ్చినా మహిమ కొరకే. बीमारी भी हो गया तो भी समझना परमेश्वर की महिमा के సారీ लिए 97లో మాట అది. 97 की 97 की बात थी ये 97లో మేము లాడుసరాయిలో సేవ చేసేవాళ్ళం. 97 में हम लाड़ूसराय के इलाके में सेवा करते అక్కడ थे రూమ్ తీసుకున్నాం. वहाँ पे एक रूम किराए में लिया కిరాయి మీద రూమ్ తీసుకున్నాం. किराए में लिया था అక్కడ మేము సువార్త చెప్తున్నాం. वहां से हम सुसमाचार सुना रहे అయితే थे ఆ ఇంటి అమ్మాయి వచ్చి అంకుల్ గోరు దానికి గోరు తగిలి గోరంతా లేచిపోయింది ఇక్కడ కాలుకి. तो उस घर की लड़की जो है सड़क में उसको ठोकर लगा था पत्थर से तो नाखून उड़ गया था ఆ గోరు మొత్తం లేచిపోయింది. सारा नाखून उड़ गया ఆ था అమ్మాయి చాలా విశ్వాసం పెట్టేది, वो अच्छी विश्वास करने वाली थी చక్కగా వచ్చినది. अच्छी तरह की सुनती थी ఆ గోరు మొత్తం లేచిపోయి రక్తం వస్తుంది. तो नाखून सारा उड़ गया और लहू बहने लगी అయితే ఆ పక్కన ఉండే వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి అంది, అంకులు నాకు ఎదురు దెబ్బ తగిలింది, ఆ గోరు మొత్తం లేచిపోయింది అంకులు, రక్తం వస్తుంది అంకులు అంది. तो मेरे पास आके कहा अंकल मेरे को ठोकर लग गया नाखून निकल गया खून आ रहे करके बताया పక్క ఆమె ఒక ఆమె అంది, एक बगल में एक बहन थी बोले लगी హల్లెలూయా అంది. हालेलुया बोले హల్లెలూయా అంది. हालेलुया बोले అసలు ఆ అమ్మాయి వచ్చి వెంటనే ఆ అమ్మాయికి ముఖం మాడిపోయింది. तुरंत जिसकी चोट लगी थी उस लड़की का शक्ल बिल्कुल ऐसे उदास हो गई ముఖం మాడిపోయింది. शक्ल उदास हो गई ఏంటి అంకులు, क्यों నాకు अंकल దెబ్బ తగిలి నా గోరు లెగిసిపోతే వాళ్ళేంది పాపం, అయ్యో అటు తగిలింది అనుకోండి హల్లెలూయా అంది ఏంటి అన్నది. मुझे चोट लगने पर उस आंटी ने बेचारे कैसी चोट लगी पूछ रहे था ये क्यों हालेलुया बोली అప్పుడు నేను అన్నాను, तब मैंने कहा ఆయన తప్పు అందలే అమ్మా, ఆ మాటలు పట్టించుకోబాకని అనలా నేను. मैंने ऐसा नहीं कहा वो गलत बोल रहे हैं उसकी बातों में मत जाना करके नहीं बोला జాగ్రత్తనండి. ध्यान से सुनना కొన్నిసార్లు క్రైస్తవుల దగ్గర కొన్ని సమస్యలు వచ్చినప్పుడు कई बार मसीह लोगों के पास कुछ समस्या आता है ఆ సమస్యల్ని ప్రభులోనే మనం నెరవేర్చుకోవాలి. तो समस्याओं को वचन के द्वारा ही पूरा करना पड़ेगा నేనేమన్నాను, मैंने क्या बोला ఆయన तप्पु అందలే అమ్మా ఏం పట్టించుకోబాక అన్నానా? उसने गलत कहा तुम ध्यान नहीं देना ऐसा नहीं बोला मैंने అలా అనలా నేను. ऐसा नहीं कहा నేనేమన్నాను, मैंने क्या बोला ఆ ఆంటీ మంచి మాట అందమ్మా. वो आंटी ने सही बात बोली है ఎట్లా అంకులు అంది. वो क्या लड़की बोलने लगी कैसे अंकल ఇప్పుడు నీకు ఈ దెబ్బ తగిలింది కదా, अभी तो आपको चोट लगी है ఈ దెబ్బ తగిలినప్పుడు जैसे चोट लगी तो దేవుడు నిన్ను మహింపరుస్తాడు, నీకు దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తాడు, परमेश्वर आपको अच्छे स्वास्थ्य करेगा उसके द्वारा प्रभु की महिमा होगा నిన్ను స్వస్థపరుస్తాడు. आपको चंगा करेगा అప్పుడు దేవుడు నువ్వు కలిగి ఉంటావు. तब वो प्रभु को आप धन्यवाद कहोगे నేను ప్రార్థన చేస్తున్నా, अभी मैं प्रार्थना कर रहा हूँ నీకు ఏమీ కాదు. आपको कुछ हानि नहीं है ప్రేరాయలు రాసి నేను ప్రార్థన చేస్తాను. तेरा लगा के मैंने प्रार्थना करा నేనేం చేశాను, मैंने क्या बोला ఆ రక్తం కాంటి బ్లడ్ మీద ప్రేరాయలు వేసాను. जिसकी वो जो लहू बह रही थी उसमें प्रभु यीशु मसीह की लहू डाल दिए ఆ ప్రేరాయలు వేసిన తర్వాత ऐसा डाल पर ప్రార్థన చేసినాక प्रार्थना करा నొప్పి అంతా పోయింది. तो उसका सारा दर्द गायब हो गया నొప్పి అంతా పోయింది. दर्द चले गए 3 రోజుల్లోనే మాడిపోయింది. అది 3 दिन में पूरी तरह ठीक हो गई ఆ అమ్మాయి విశ్వాసం పెరిగిపోయింది, उसका विश्वास बढ़ गया బాగా పెరిగింది. बहुत अच्छा विश्वास करने लगी ప్రియులారా, प्रियो కొన్నిసార్లు మనకేదన్నా సమస్యలు వచ్చినప్పుడు మహిమ కొరకే. कई बार कुछ भी समस्या आता तो हमें जान लेना ఇప్పుడు चाहिए कि महिमा के लिए परमेश्वर का యేసు ప్రభు కూడా अब यहाँ देखिए मसीह यीशु के साथ भी ఈ ఘటన వచ్చింది దేవుని మహిమ కొరకే. ये हालत जो हुआ ये परमेश्वर की महिमा के लिए है దేవుని మహిమ కొరకే. केवल ఇప్పుడు परमेश्वर దేవుని की महिमा के మహిమపరచబడాలి, लिए परमेश्वर का महिमा होना है ఆయన సిలువ ఎక్కాలి, वो यीशु का तो क्रूस में चढ़ना होगा ఆయన ప్రవక్తల యొక్క వాగ్దానాలు నెరవేర్చాలి, वो नबियों की वाचाओं को पूरा करना पड़ेगा ఆయన గురించి రాయబడినవన్నీ నెరవేర్చబడాలి. उनके बारे में जो जो लिखा गया है सारे के सारे पूरा होना है అందుకేమన్నాడు, इसलिए क्या कहा నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేర్చాలి. मेरे बारे में जो कुछ भी लिखा गया है वो सब के सब पूरा होना है ప్రవక్తల యొక్క మాటలు, नबियों की बातें ధర్మశాస్త్రం రాయబడింది, व्यवस्था में लिखी हुई विषय కీర్తనల్లోను भजन का विषय నన్ను గురించి రాయబడినవి, मेरे बारे में जो कुछ लिखा गया है నన్ను గురించి जो जो मेरे రాయబడినవన్నీ बारे కూడా में लिखा है నెరవేర్చబడాలి. सारे के सारे पूरा होना है ఇంకొక విషయం తెలుసా, एक और बात पता है కీర్తనకారుడు రాస్తాడు, भजनकार कहता है ఆయనకి సహాయం చేసేవాళ్ళు ఎవ్వరూ లేరంట. उनकी मदद करने वाला कोई नहीं था కీర్తనకారుడు రాస్తాడు, भजनकार बोलता है ఆయన ఆ ఆత్మలో చూసాడు యేసు ప్రభుని, ఏం జరగబోతుందో ఆ మొదటి శతాబ్దంలో యేసు ప్రభుతో ఆయన ఆ దర్శనంలో చూశాడు. పిల్లారా, तो भजनकार ने दर्शन में देखा है कि मसीह यीशु के साथ पहले शताब्दी में क्या होने वाला है వాళ్ళు చూసినయే రాశారు, उन्होंने जो दर्शन में देखा उन्हीं बातों को लिखा వాళ్ళ है ఇష్టం వచ్చినట్టు రాయలేదండి. मन मर्जी के अनुसार नहीं लिखा उन्होंने ఆ యొక్క రాబోయే మెస్సేజ్ కొరకు వాళ్ళు చూసినయే రాశారు. आने वाले मसीह के लिए जो होने वाला है वो दर्शन देख के ही लिखा है उन्होंने అందుకే ఈ లోకంలో ఉన్న ఎన్ని గ్రంథాలు
ఇది మాత్రం పవిత్ర గ్రంథము. इसलिए इतनी सारी ग्रंथ इस संसार में है, वो सारे केवल ग्रंथ है, मगर बाइबल जो है पवित्र ग्रंथ है। ఇదేంటి ये क्या है? పరిశుద్ధ గ్రంథము. ये पवित्र ग्रंथ है। చాలా మంది ఆ గ్రంథాలు చదువుతారు, बहुत सारे लोग हैं जो ग्रंथ को पढ़ते हैं, కానీ మనం చదువుతుంది పరిశుద్ధ గ్రంథం. लेकिन हम जो पढ़ते हैं ये पवित्र ग्रंथ है। ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే జాగ్రత్తగా చదువుతారో, इस पवित्र ग्रंथ को जो कोई ध्यान से पढ़ेगा, ఎవరైతే జాగ్రత్త సహవాసులు వింటారో तो ध्यान से संगति में सुनेगा, వాళ్ళే మహిమపరచబడతారని. उन्हें वही लोग महिमा पाएंगे। ఎవరైతే రోజు చక్కగా ఆహారం తింటారో, जो कोई रोज अच्छा खाना खाएगा, చక్కగా స్నానం చేసి अच्छी तरह नहा धोएगा, మంచిగా మంచి బట్టలు వేసుకున్న వాళ్ళు, अच्छे धुले हुए कपड़े पहनते हैं, వాళ్ళు శుభ్రంగా ఉంటారు. वो साफ रहते हैं, వాళ్ళు శుభ్రంగా ఉంటారు, वो చూస్తారు. साफ साफ रहते हैं देखने में। వారానికి ఒకసారి స్నానం చేసేవాళ్ళు, हफ्ता में जो एक बार नहाते हैं, ఆ? వారానికి ఒక రోజు నూనె రాసుకునేవాళ్ళు, हफ्ता में एक बार जो तेल लगाने वाले बालों पे, వారానికి ఒక రోజు బట్టలు మార్చుకునేవాళ్ళు. हफ्ता में एक बार कपड़े बदलने वाले होगा, వాళ్ళు ఎలా ఉంటారు? वो कैसे रहेंगे? వాళ్ళకి వీళ్ళకి ఎంత తేడా ఉంది. इनका और उनके बीच में कितना फर्क है देखिए। అందుకనే इसलिए మనకు రక్షణ వస్త్రాలు ధరింప చేసుకోవడం బైబిల్ రాయబడి ఉంది. इसलिए बाइबल में लिखा गया है कि उद्धार का वस्त्र को पहनना है हमें, స్తుతి వస్త్రం ఉండాలి. स्तुति का वस्त्र होनी चाहिए। రక్షణ వస్త్రము, उद्धार का वस्त्र, స్తుతి వస్త్రము स्तुति वस्त्र మనకు ఉండాలి. हमें होना चाहिए प्रिय। ఉల్లాస వస్త్రం, तो खुशी की आनंद के वस्त्र भी होने ఉల్లాస चाहिए, వస్త్రం ఉండాలి. आनंद की वस्त्र भी होनी चाहिए। కాబట్టి ఈ వస్త్రాలు మనకు ఉండాలి. इस तरह प्रकार के वस्त्र हमारे पास होनी ఈ चाहिए। ఆధ్యాత్మిక వస్త్రాలు ఎవరికుంటాయో, जिस किसी के पास ये आत्मिक वस्त्र रहेगा, మనం ఎత్తబడినప్పుడు చూడండి తెల్లని వస్త్రాలతో ఉంటామంట. जब हम उठा लिए जाएंगे यीशु के साथ, हमें श्वेत वस्त्र दिया जाएगा। చాలా మంది ఉంటారు, మనం ఎత్తబడేటప్పుడు ఎట్లా ఉంటామని. ऐसे सारे लोगों का सोच है जब हम उठा लिए जाएंगे तो कैसे 2 दिखेंगे। కొరింథీ 5వ అధ్యాయంలో రాయబడింది ఈ మాట. दूसरी कोरिन्थी की 5वें अध्याय में ये बात लिखी हुई है। మొదటి వచనంలో రాయబడింది. पहला वचन में ही చూడండి लिखी हुई ఒకసారి, है। एक बार देखिएगा, ఒకసారి చూద్దాం. एक बार देखिए। 2 కొరింథీ दूसरा कोरिन्थी 5వ అధ్యాయం ఉంటుంది, చూడండి ఒకసారి. 5वें अध्याय को देखिए। ఒకటి వచనమే కదా 5వ అధ్యాయం. नंगे ना पाए जंगल ఆ, में, ఆ, दूसरे वचन में लिखा है। ఇంకా हम्म, చూడండి, మనము 2వ వచనంలో మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకునే వారముగా కనబడుదము. यहाँ पे लिखा गया है कि तीसरी में लिखा है हिंदी में कि 5वें अध्याय का दूसरी कोरिन्थी 3 में कि इसके पहनने से हम नंगे ना पाए जाएंगे। పైన 1వ వచనంలో రాయబడింది, पहला वचन में क्या लिखा हुआ భూమి है? మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నది. क्योंकि हम जानते हैं कि जब हमारा पृथ्वी पर का डेरा सरी का घर गिराया जाएगा, तो हमें परमेश्वर की ओर से स्वर्ग पर एक ऐसा भवन मिलेगा जो हाथों से बना हुआ घर नहीं परंतु चिरस्थायी है। అక్కడ చూడండి, అక్కడ ఇటుకలతోటి సువ్వలతోటి లోహతోటి కట్టినట్టు కాదండి. तो वहाँ का घर भवन जो है ईंटों से या सरियों से बनाए गए नहीं है। మనం దిగంబరులుగా ఉన్నామంట. हम नंगे ना पाएंगे। అందుకే ఇక్కడ చూడండి, इसलिए देखिए ఒక వ్యక్తి వచ్చాడు మార్క్స్ వార్త 14వ అధ్యాయంలో. मरकुस सुसमाचार के 14 अध्याय में देखिए, ఒక వ్యక్తి వచ్చి అంటాడు, एक आके कहता है, అంటే ఆ సాక్షుల్ని వాళ్ళు సాక్షుల్ని తీసుకొస్తున్నారు. वो लोग गवाहियों को लेके आ रहे थे, సాక్షుల్ని తీసుకొస్తున్నారు. गवाहियों को ला रहे थे। చూడండి, देखिए ఈ 56, 57 మనం చూస్తే 14 अध्याय का 56, 57 देखेंगे। చూడండి అక్కడ ఏమంటాడు, क्या कहते हैं देखिए, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్షులు పలికినను వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. क्योंकि बहुत से उसके विरोध में झूठी गवाही दे रहे थे पर उनकी गवाही एक सी ना थी। అప్పుడు కొందరు లేచి చేతి పని అయినను ఈ దేవలను పడగొట్టి 3 దినములలో చేతి పని కాని మరి ఒక దేవాలయమును నేను కట్టుదునని వీడు చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. सब कुछ लोगों ने उठकर उसके विरुद्ध ये झूठी गवाही दी। हमने इसे ये कहते सुना है कि इस स्थान हाथ के बनाए हुए मंदिर को ढा दूंगा और 3 दिन में दूसरा बनाऊंगा जो हाथ से ना बना हो। ఆయన మీద అబద్ధ సాక్ష్యము చెప్పిరి. ये लोग 57 में ये लिखा था कि उन्होंने इसका विरुद्ध झूठी गवाही ఆయన दी। ఏమన్నాడు, ఈ మందిరం పడగొట్టండి 3 దినాలు లేపుతానన్నాడు. यीशु ने बोला इस मंदिर को ढा दो, मैं 3 दिन में खड़ा ఈ करूंगा। మందిరం పడగొడితే इस मंदिर को ढाने నేను से 3 దినాలు లేపేస్తా. 3 दिन में दूसरा बनाऊंगा बोला। అర్థమవుతుందా? समझ में आ रहा है? కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से सुने,
ఏ సాక్ష్యం చెప్పినా ఎలా చెప్పినా గానీ అది సరైనటువంటి క్రమంగా లేకపోయింది. कितने लोग भी गवाही दिया मगर एक दूसरे से गवाही नहीं मिल रहा దీన్ని था। బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే इससे क्या समझ में आता है? అక్కడ యేసు ప్రభు నిర్దోషని మనకు అర్థం అవుతుంది. ये मालूम पड़ता है कि यीशु मसीह निर्दोष है, ఆయనలో ఏ పాపము లేదండి. उनके अंदर कोई पाप नहीं है। అందుకని ధర్మశాస్త్రంలో ఏం పడింది, ఎలా పడిందంటే इसलिए व्यवस्था में क्या लिखा हुआ है? దేవునికి అర్పించేది ఎలా ఉండాలంటే కుంటిది గాని, గుడ్డిది గాని, గూనిది గాని, ఆ మరి ఖరాబ్ అయింది ఏది కూడా దేవునికి మనం సమర్పించకూడదంట. तो परमेश्वर को जो कुछ भी हम चढ़ाव देते हैं वो ना लंगड़ा ना अंधा कोई भी बहरा गूंगी नहीं होना चाहिए। ద్వితీయోపదేశకాండలో రాయబడి ఉంది, ये व्यवस्था विवरण में लिखा हुआ है, రాయబడి ఉంది. लिखा हुआ है। దేవునికి అర్పించే ఇది ఏదైనా సరే శ్రేష్టమైన అర్పించాలి. परमेश्वर को जो कुछ भी हम चढ़ाते हैं वो बिल्कुल उचित और अच्छा वाला होना चाहिए। కొంతమంది చూడండి कुछ लोगों को देखिए ఆదివారం కానుకలు వేస్తారు, इतवार को भेंट देते हैं ఆ చేపలు చేసినవి, जिसमें अच्छा, टेप अच्छा। लगाया हुआ नोट, టేప్ అతికిచ్చినవి, टेप चिपकाया हुआ नोट या చిరిగిపోయినవి तो पूरी तरह फटा हुआ नोट తీసుకెళ్లి సందాలు వేస్తారు. ले आके भेंट में डाल देते అలా हैं। తెలీదా? उनको नहीं पता क्या? అక్కడ చూడలేదు అది क्या उन्होंने देखा नहीं? దాని మీద టేప్ అంటించిందని, उसमें टेप चिपका हुआ है అది చినిగిపోయిందని या तो ये फट गया వాళ్ళు ज्यादा। ఏమనుకుంటారు, वो क्या सोचते हैं? ఆ ఏదైతే దాంట్లో పోదులే. तो कहीं नहीं चलेगा, यहाँ जरूर चलेगा, चर्च में करके डाल देते हैं। ఒకసారి నేను నైదిల్లీలో ఒక విశ్వాస ఇంటికి వెళ్ళాను. ये एक नई दिल्ली में मैंने एक बार विश्वासी का घर गया था, అక్కడ మాటలు జరుగుతున్నాయి మాకు ఆయనకి. हम आपस में बात कर रहे थे, ఒక అతను వచ్చాడు, एक आया था बीच में, ప్రైజ్ లార్డ్ భయ్యా అన్నాడు. प्रेज लॉर्ड भैया बोला। నేను ఎవరు ఈ అబ్బాయి అన్నాడు. कौन है ये भाई? बोला మన క్రైస్తవ యొక్క అంకులు हाँ అన్నాడు. ये भी मसीह भाई है करके बताया। మాటల్లో అన్నాడు, నా అంకులు నా దగ్గర ఒక చినిగిపోయిన నోటు ఉంది అంకులు, అది ఎప్పుడు చల్లట్లేదు అంకులు అన్నాడు. तो आदमी बोलने लगा वो लड़का, मेरे पास एक फटा हुआ नोट है, ये कहीं पे भी नहीं चल रहे करके बोल ఆ रहा है। వచ్చిన కుర్రోడు అన్నాడు, जो आया था वो कह रहा है అరే ఏంటి ఆ నోట ఆదివారం సంఘాలే కానుకలు వేసేయి అన్నాడు. तो अच्छा ये नोट ये तो इतवार की भेंट में डाल दो चलेगा, వేసేయి అన్నాడు. डाल दो। నేను అన్నాను, ఏ సంఘానికి వెళ్తావు అన్నాడు. मैंने कहा कौन से कलिशे में जाते हो? तो నాకు చూశాడు, मेरी तरफ देखा, ఏ సంఘానికి వెళ్తావు कौन అన్నాడు. से कलिशे में जाते हो? దేవునికి ఇచ్చేయి, దేవుడు అవి చూడ్డు అన్నాడు. अब परमेश्वर को हम देते हो तो प्रभु ये नहीं देखता हम कौन सा चीज दे रहे हैं। దేవుని అవి చూడ్డు అన్నాడు. प्रभु ऐसा नहीं देखता మరి ఏం करके। చూస్తాడు फिर అన్నాడు. मैंने कहा क्या देखेगा? హృదయం प्रभु చూస్తాడు. हृदय को देखता है। చాలా మంది క్రైస్తవులు ఏమంటారంటే, बहुत सारे मसले क्या बोलते हैं? చేసేయి తప్పుడు పనులైనా जो करते हैं गलत काम, దేవుడు అంటే ఈ చూడ్డంట, परमेश्वर ये गलत कामों को नहीं देखेगा, కనపడే చూడ్డంట, जो दिखाई देता वो नहीं देखेगा, కనపడని హృదయం చూస్తాడు. जो नहीं दिखाई दे रहे ना उस हृदय को देखेगा। కానీ బైబిల్ ఏమంటుంది, लेकिन बाइबल क्या कहती है? మనిషి హృదయము నిండినట్టుగా మాట్లాడతాడు. इंसान को हृदय जैसा भरता है वैसा ही कार्य करता है, హృదయం నిండినట్టుగానే మాట్లాడతాడు जैसा हृदय भरता है वैसा ही कार्य करता है, కదా? है ना? చాలా మంది ఏమంటారు, ఎన్నిసార్లు చెప్పారు మీకు ఆ मैंने విషయం. कई बार बोला होगा इस विषय को। ఒక అతను క్రైస్తవులు బండ బూతులు చెప్తున్నాడు అనుకోండి, एक मसीह जो है बहुत गंदे गंदे गाली बक रहे हैं। కొంతమంది ఏమంటారు తెలుసా, कुछ लोग क्या बोलते ఒరే पता है? వాడు తిడుతున్నాడు కానీ अरे ये तो इतना गाली तो बकता వాడి है హృదయం ఎంత మంచిదంటే, मगर उसका हृदय कितना अच्छा है, ఆయన హృదయం చాలా మంచిదిరా. उसका हृदय बहुत अच्छा है, అట్లా తిడుతున్నాడు కన్నాడు, मगर बेचारा बस इतना बोलता है बस। అవి పట్టుకోబోకండి మీరు, इस पर ध्यान मत देना, बोलते అవి పట్టుకోబోకండి. इस पर ध्यान ఆయన नहीं హృదయం చాలా देना, మంచిది. उसका हृदय बहुत ఇది अच्छा है। క్రైస్తవులు అంటారండి. तो मसीह लोग बोलते हैं इस तरह का కానీ बात। लेकिन బైబిల్ ఏమంటుంది, बाइबल क्या कहती है? మనిషి హృదయం నిండినట్టుగా మాట్లాడతాడు. जैसा इंसान का हृदय भरता है वैसा ही वो అంటే बात करता హృదయం है। చెడ్డదైనప్పుడు जैसे मान लीजिए हृदय बुरा है, బయటకు వచ్చే అన్ని చెడ్డయే. जो भी अंदर से आता है बाहर वो सारे बुरे विचार, చెడ్డ పనులు చేస్తున్నారు అనుకోండి, बुरा काम कर रहे कोई, ఎక్కడి నుంచి వస్తున్నాయి, कहाँ से आ रहे हैं? ఎక్కడి నుంచి వస్తున్నాయి, कहाँ से आ रहे हैं? హృదయంలో నుంచి వస్తున్నాయి. इस बुरा हृदय से ही आ रहा ఈ है। ఆర్డర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ये कोई भी ऑर्डर कहाँ से आ रहा है? హృదయం నుంచి వస్తున్నాయి. हृदय से ही आ रहा है। అందుకనే इसलिए హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. प्रभु यीशु ने कहा जिनका हृदय शुद्ध है वो धनी है, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. धनी है जिनका ఇప్పుడు ఈ हृदय అబద్ధ शुद्ध है। సాక్ష్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ये झूठी गवाही भी कहाँ से आ ఈ रहे हैं? అబద్ధాల మాటలు ఎక్కడి నుంచి వస్తాయి, ये झूठी बातें कहाँ से आ रहे ఎక్కడి हैं? నుంచి వస్తున్నాయి, कहाँ से आ रहे हैं? హృదయంలో నుంచి వస్తాయి हृदय బయటికి. से, हृदय से आ रहे हैं। అందుకని హృదయం అంట అన్నిటికంటే చూడండి, ఇర్మియాలో 17:9 కనుక చూస్తే यिर्मयाह 17:9 में लिखा हुआ है, హృదయం అన్నిటికంటే మోసకరమైందని చూడండి. हृदय जो है सबसे बड़ा धोखाबाजी है करके लिखा है। 17:9 17:9 में लिखा है, ఈ మాట రాయబడి ఉంది. मन तो सब बातों से अधिक धोखा देने वाला होता है। ఆ ఏమన్నాడు, मन तो सब बातों से अधिक धोखा देने वाला होता है। అన్నిటికంటే మోసకరమైందంట. मन जो है सबसे अधिक धोखा देने वाला है। హృదయం అన్నిటికంటే మోసకరమైంది. हृदय जो है सबसे इनके धोखा राय देने बढ़ वाला है, उसमें असाध्य रोग लगा हुआ है। దానికంట ఏం రోగము, కుదరని రోగం, కుదరని రోగం. ఘోరమైనది.
ఘోరమైన వ్యాధి. इसमें असाध्य रोग लगा हुआ है, దానికి ఏ మందులు పనికిరావండి, इसका कोई दवाई इलाज नहीं ఏ करेगा, డాక్టర్ పనికిరారండి, कोई डॉक्टर इलाज नहीं कर ఎవరు सकेगा, పనికిరారండి. कोई नहीं कर सकेगा। మనకు బైబిల్లో వాక్యం ఉంది. केवल बाइबल का वचन ही है, ఈ వాక్యం అనే ముందు ये वचन रूपी दवाई ఇది ఒక ఇంజెక్షన్ లాంటిది. एक दवाई के जैसा है, ఇది మనకు పడినప్పుడు जैसे हमारे हृदय में ఈ जाएगा। పాపం అనే రోగం పట్టుకున్న మనిషికి, जिस इंसान के पास पाप का रोग है, ఈ మనిషి పాపం అనే రోగంతో నిండిపోడు కాబట్టి, इंसान जो है पाप का रोग से भरा हुआ చూడండి है। రోగం వచ్చిన వాళ్ళు देखिए किसी को बीमारी రోజు हो गया, రోజుకి బలహీన పడిపోతూ ఉంటారు. दिन पे दिन वो कमजोर होता जाएगा। రోగం మనిషిలో ఉన్నప్పుడు मान लीजिए किसी के अंदर बीमारी है, రోజుకి బలహీన పడిపోతూ वो दिन ఉంటారు. पे दिन कमजोर होता ఒక जाएगा। రోజు మంచం మీద పడిపోతారు, एक दिन ऐसा होगा हमेशा के लिए चार पाई पकड़ेगा, ఇక లేకరు, तो उठेगा भी नहीं, ఇక మందులు కూడా పనిచేయవు. दवाई भी काम नहीं करेगा, చివరికి ఏమవుతారు, अंत में क्या होगा, చనిపోతారు. तो मर जाएगा, చనిపోతారు. मृत्यु होगा ఇది उसकी। కుదరని రోగం అంటారు, इसी को बोलता है असाध्य रोग, కుదరని రోగం అంటారు. असाध्य रोग। ఈ పాపం అనే రోగం పట్టుకున్న మనుషులకు కూడా जिस इंसान के अंदर पाप का रोग है, ఈ కుదరని రోగం చూసారా, उसके पास जो असाध्य रोग है ఈ ना, కుదరని రోగం ఉంది. असाध्य रोग, ఈ కుదరని రోగం పట్టిన వాళ్ళకి ऐसा असाध्य रोग जिसको ఈ लगा हुआ है, రోజుకు దిగజారిపోతా वो ఉంటారు. दिन पे दिन और पाप में पड़ता మనం जाएगा। ఎలా తెలుస్తుంది మనకి, हमें कैसे पता चलेगा, ఈజీగా తెలుసుకోవచ్చు. आराम से मालूम వాళ్ళ पड़ेगा, కార్యాలను బట్టి उनके తెలుసుకోవచ్చు. कामों के द्वारा हम जान వాళ్ళ सकते हैं, కార్యాలు కూడా మనం చెప్పొచ్చు, उनके कार्यों को देख के हम बता सकते हैं, వాళ్ళ తలంపులు చెప్పొచ్చు, उनका सोच को लेके बता వాళ్ళ सकते విచారాలు हैं, చెప్పొచ్చు, उनके विचारों को लेके వాళ్ళు ఎలా बोल सकते हैं, జీవిస్తున్నారో वो చెప్పొచ్చు. कैसे जी रहे ये भी बता सकते हैं, ఈజీగా తెలుసుకోవచ్చు మనం आसानी से समझ सकते हैं हम, కదా. है ना। కాబట్టి మనం ఎందుకంటే అనారోగ్య మనిషిని మనం రోజు తెలుసుకుంటాం. ఓ ఈయనకి అనారోగ్యం బాగుపడలేదు, ఈ రోజు ఎక్కువైపోతుంది అనారోగ్యం తెలిసిపోతుంది కదా. अगर कोई रोगी है उसको देखते हैं तो धीरे धीरे इसको ठीक नहीं हो रहे इसलिए ज्यादा कमजोर हो रहे करके मालूम पड़ते हैं ना, తెలిసిపోతుంది కదా. मालूम पड़ता है। అట్లానే మనం పాపంలో ఉండేవాళ్ళు, ఆ హృదయ రోగం కుదరని రోగం ఉండేవాళ్ళు, అంటే కుదరని రోగం అంటే వాళ్ళు ఎన్నా కానీ బాగుపడరు. तो यानी कि असाध्य रोग यानी कि सुनने के बावजूद भी सुधरने वाले नहीं है, అంటే పశ్చాత్తాపం అనేది ఉండదండి. यानी कि ऐसा लोगों में पश्चाताप वाला मन नहीं रहेगा, పశ్చాత్తాపం ఉండాలి. पश्चाताप होना चाहिए। ఏదైనా తప్పు జరిగినప్పుడు मान लीजिए कोई गलती हो गया, ఆ దానిలోనే ఫలింపు ఉండకూడదు, उसी में फलते नहीं रहना, దానిలోనే ఫలవంతం ఉండకూడదు. उसी गलती में नहीं बढ़ना, ఆ ఫలింపు అనేది పశ్చాత్తాపంలో వచ్చింది. तो पश्चाताप करना चाहिए। అందుకనే చూడండి, इसलिए ఇక్కడ देखिए అబద్ధం సాక్ష్యం చెప్పడానికి ఎవరికి పశ్చాత్తాపం లేదండి. यहाँ पे झूठी गवाही दे रहे कोई पश्चाताप ही नहीं कर रहे, అందుకని इसलिए ఇక్కడ 61లో కింద ఏమని అడుగుతాడంటే ఈ యొక్క ఈ మర్కోసు 14 అధ్యాయము మళ్ళీ చూస్తే 14 अध्याय में आप 61 देखेंगे, చూస్తే 61 में देखेंगे, ఈ ప్రధాన యాజకుడు ఏమని అడుగుతాడు యేసు ప్రభుని, ये महायाजक क्या बोलता मसीह यीशु से, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా. महायाजक ने उससे फिर पूछा क्या तू उस परम धन्य का पुत्र मसीह है, చూసారా ఏమంటున్నాడు, क्या बोलता है, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా. क्या तू उस परम धन्य का पुत्र मसीह है, అంటే అది తెలుసు కదా, वो तो जानते हैं ना, అంటే పరమాత్ముని యొక్క కుమారుడు వస్తాడు భూమి అని తెలుసుగా. उनको तो पता है ना परम प्रधान का पुत्र आएगा करके। ఆ దినాల్లో ప్రధాన యాజకుడినా, उन दिनों का ये महायाजक है, ఈ ప్రధాన యాజకుడినా ये महायाजक होते हुए ఏమంటున్నాడంటే, क्या बोलता है, ఏమంటున్నాడు, क्या कहता है, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా. क्या तू उस परम धन्य का पुत्र मसीहा है, కుమారుడుగా వచ్చింది నీవేనా. आप ही आया हो पुत्र के रूप में। తర్వాత ఏమంటున్నాడు, और क्या कहता है, యేసు ప్రభు ఏమంటాడు, ईश्वर ने क्या कहा, అవును నేనే. मैं हूँ करके बोल रहे हैं। మరి అప్పుడు ఏం చేయాలండి, फिर क्या बोलना चाहिए बताइए, क्या करना चाहिए, ఆ మాట అన్న వెంటనే ఏం చేయాలి, जैसे उन्होंने बोला तो क्या बोलना चाहिए आप, ఆయన పరమాత్మ కుమారుడు, हाँ उनको मान लेना चाहिए, हाँ ये सच्ची में परमेश्वर का पुत्र है, ఈ భూమి మీదకి రాబోయే మెస్సీ ఈయనే. ये धरती पर आने वाला मसीह यही है। కీర్తనలో రాయబడిందంట, भजन में इसके बारे में लिखा हुआ है, ప్రవక్తల మాటల్లో ఉంది, नबियों की बातें में भी है, తర్వాత ధర్మశాస్త్రంలో రాయబడింది. व्यवस्था में भी लिखी हुई है। ఆయన సువార్త చెప్తున్నప్పుడు ఆయన ఈ మాటలు తెలియచేసాడు, सुसमाचार सुनाते वक्त यीशु मसीह ने इन बातों को खुलासा किया ఆయన है। సువార్త బోధిస్తున్నప్పుడు ఈ మాటలు చెప్పాడు. उन्होंने संदेश देते वक्त भी इस विषय को उन्होंने बताया है, ఆ మాటలు వీళ్ళు వినలేదు, ये बातें उन्होंने नहीं सुना, ఎందుకంటే వీళ్ళు యేసుని వెంబడించలేదు. क्योंकि उन्होंने यीशु मसीह को नहीं स्वीकार उनके యేసుని पीछे యేసుని हुए। వెంబడించలేదు. यीशु का अनुकरण नहीं किया। యేసుని వెంబడించిన వాళ్ళకి ఏం తెలుస్తుందండి, जो यीशु का अनुकरण नहीं करेगा उनको क्या पता ఇప్పుడు चलेगा। యేసు అంటే ఎవరు, अब यीशु का मतलब कौन, యేసు ప్రభు అంటే यीशु मसीह ఎవరు यानी कि చెప్పండి, कौन, వాక్యమే. वचन ही। కాలేజీకి వెళ్తున్నాం, आप कॉलेज जाते हो కాలేజీకి వెళ్ళిన తర్వాత బెంచ్ మీద కూర్చుని ఆ టీచర్ చెప్పే పాఠాలు వినలేదు అనుకోండి, और कॉलेज जाने पर भी उस बेंच पे बैठ के जो लेक्चरर बता रहे नहीं सुन रहे, ఇంటికాడ నుంచి వెళ్ళాం, घर से तो गए, బాక్స్ కూడా పెట్టుకున్నాం, लंच बॉक्स भी लेके गए, రొట్టెలు కూడా తీసుకున్నాం, रोटी भी ली, బుక్స్ కూడా తీసుకున్నాం, किताबें भी ली, వెళ్ళాము, गए కాలేజీలో బెంచ్ మీద కూర్చున్నాం, कॉलेज स्टूल में बैठ गए, వచ్చింది టీచర్ వచ్చింది, లెక్చరర్ వచ్చారు, लेक्चरर आ गए,
అని చెప్తున్నారు. वो बोलती जा रहे हैं। వీళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు. ये आपस में ये लोग बातें कर रहे हैं या मोबाइल देख रहे हैं వీళ్ళు పరధ్యానంలో ఉన్నారు. और कोई ध्यान में थे। ఆఖరి में యాన్యువల్ ఎగ్జామ్స్ వీళ్ళు ఏమి రాస్తారు तो చెప్పండి? फाइनल एग्जाम में ऐसे बच्चे क्या लिखेंगे बताइए, చెప్పండి. क्या लिखेंगे? అదే విధంగా इसी प्रकार దేవుని వాక్యం కూడా परमेश्वर का वचन भी, మన వాక్యం సరైనటువంటి విధానంలో వినకపోతే अगर हम वचन को लेकर ध्यान से नहीं सुनेंगे నీకు तो పరీక్షా సమయం వచ్చినప్పుడు, आपको जैसे संकट का परीक्षा का समय మన आएगा, జీవితంలో పరీక్షా సమయం వచ్చినప్పుడు हमारे जिंदगी में जैसे संकट का समय आएगा, మనిషి పడిపోతాడండి. इंसान जो है और गिर जाएगा। ఎక్కువ క్రైస్తవులండి, ज्यादातर मसीह में ये होता है, ఎక్కువ క్రైస్తవులు मसीह लोग పరీక్షా సమయంలో పడిపోతారు. ऐसे परीक्षा के समय में वो गिर जाते हैं, అందుకే ठोकर యేసు खाते ప్రభు हैं। ఏమన్నాడు? इसलिए यीशु ने क्या कहा గచ్చమని తోటలో गेत्सेमनी बाग में, ఏమన్నాడు తెలుసా? क्या बोला? శోధనలో పడిపోకుండా మీరు ప్రార్థించండి. परीक्षा में ना पड़ो इसलिए तुम प्रार्थना में लगे रहो। ఏమన్నాడు? क्या कहा? మీరు శోధనలో పడిపోకుండా మీరు ప్రార్థించండి. अब परीक्षा में ना पड़ो मगर प्रार्थना करते रहो। అందుకని इसलिए యేసు ప్రభు ఈ మాట అందుకే यीशु मसीह ने इस बात को इसलिए कहा था, మనం శోధనలో పడతాం కొన్నిసార్లు. कई बार हम परेशानी में परीक्षाओं में पड़ जाते వాక్యం हैं, మనకు గుర్తురాదు. वचन हमको याद नहीं మన आता, పరిశుద్ధాత్ముడు లేడు. पवित्र आत्मा हमारे पास ना होने మనకు की वजह తెలియని से పరిశుద్ధ సంగతి. हमें पवित्र आत्मा के बारे में मालूम వాక్యం नहीं, వినము, वचन ढंग से नहीं सुनते, ప్రార్థన చేయము, प्रार्थना भी नहीं करते, బైబిల్ చదవము, बाइबल भी नहीं पढ़ते, సహవాసం ఉండదు. संगति में नहीं जाते। మనకు పరీక్ష వచ్చినప్పుడు, जैसे हमारे सामने कुछ మనకు परीक्षा आ శోధన जाती है, వచ్చినప్పుడు, समस्या आ जाती है, ఏదన్నా బాధ వచ్చినప్పుడు कोई तकलीफ आ जाती है, వెంటనే క్రైస్తవుడు పడిపోతాడండి. तो ऐसे में ऐसा ही मसीह जो है गिर जाएगा, ఏమిటికి పనికి రాకుండా పోతాడు. ऐसा నికम्मा हो जाएगा। అందుకని యేసు ప్రభు ఏమంటాడంటే, इसलिए मसीह यीशु क्या నీకు कहता है, శోధనలో పడిపోకుండా నువ్వు ప్రార్థన చెయ్యి. तुम परीक्षा में ना पढ़ने के लिए प्रार्थना में लगे रहो। అందుకే ఇక్కడ देखिए यहाँ पे యేసు ప్రభుకు వచ్చిన శోధన यीशु मसीह के साथ जो परीक्षा आई ఇది పడిపోవటానికి కాదండి. वो गिरने के लिए नहीं आया, ఇది అనేకుల పాపాలను తీసివేయటానికి. ये तो बहुत सारे लोगों का पापों को निकालने చూడండి के యేసు ప్రభు लिए। ఏమన్నాడు ఆ మాట. देखिए यहाँ यीशु मसीह क्या అవును कहता है, నేనే క్రీస్తుని. हाँ मैं हूँ मसीहा। 42లో చూస్తే 62 62లో చూస్తే 62 में देखे तो మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూసిదరని చెప్పెను. यीशु ने कहा मैं हूँ और तुम मनुष्य के पुत्र को सर्वशक्तिमान की दाहिनी ओर बैठे और आकाश के बादलों के साथ आते देखोगे। ఆ చూసారా देखा ఏమన్నాడు యేసు ప్రభు? क्या बोला यीशु ने, ఇప్పటి నుండి చూడండి, మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారుడే వచ్చుటయు చూచెదరు. देखो मनुष्य का पुत्र को सर्वशक्तिमान परमेश्वर के दाहिने ओर बैठा हुआ और आकाश के बादलों में आते हुए देखोगे। అంటే ఇప్పుడు అర్థం ఏంటి? इसका मतलब क्या है, యేసు ఎన్నోసార్లు చెప్పాడు తన బోధలో. यीशु मसीह ने अपने संदेश में ये बात कई बार बोला మనం था। యెరూషలేం వెళ్తున్నాం, हम यरूशलेम को जाते हैं, నన్ను అన్ని జనులకు అప్పచెప్తారు, मुझे निजाति के हाथों में सौंपेंगे, వాళ్ళు నన్ను కొడతారు, वो मुझे मारेंगे, సిలువుకి ఎక్కిస్తారు, क्रूस में चढ़ाएंगे, సిలువుకి ఎక్కిస్తారు, क्रूस में चढ़ाएंगे, ఇష్టం వచ్చినట్టు చేస్తారు, अपने मनमर्जी के अनुसार व्यवहार ఇష్టం करेंगे, చేస్తారు. अपने मनमर्जी के अनुसार చనిపోతాను. करेंगे। मैं मार डाला जाऊंगा, చనిపోతాను, मैं मर మళ్ళీ తిరిగి जाऊंगा, లెగుస్తాను. फिर जी उठूंगा। అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, यहाँ पे क्या कहता है, నేను చనిపోయి తిరిగి లేచి దేవుని యొక్క కుడి పార్శ్వాన్ని వెళ్ళి కూర్చుంటాను. हाँ मेरा मृत्यु होगा, मैं फिर जी उठूंगा, फिर परमेश्वर के दाहिने हाथ में जा बैठूंगा। ఏమని చెప్తున్నాడండి వాళ్ళకి? क्या कहता है उन लोगों से, ఆ ప్రధాన యాజకుడు చెప్తున్నాడు, वो महायाजकों से నేనే कहता है, క్రీస్తుని, हाँ मैं हूँ मसीहा, నేను క్రీస్తుని, मैं ही मसीहा हूँ, నేను చనిపోయి मैं मर कर తిరిగి లేచి जी उठूंगा, फिर తండ్రి కుడి పార్శ్వాన్ని కూర్చుంటాను. पिता के दाहिने हाथ में जा बैठूंगा। కాబట్టి ఇప్పుడు మనము యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. तो हमें भरोसा होना चाहिए यीशु मसीह अब जो है परमेश्वर की दाहिने हाथ में बैठा हुआ है। మనం విశ్వాసం ఉంచాలి, अभी हम इस बात का विश्वास ఆయన रखना తండ్రి है, కుడి పార్శ్వాన కూర్చున్నాడు. वो पिता के दाहिने हाथ में बैठा है। మన ప్రార్థనకి విజ్ఞాపన ఇస్తా ఉంటాడు. हमारी प्रार्थनाओं మన का समाधान, విజ్ఞాపనలు, हमारे మనం प्रार्थना, చేసే విజ్ఞాపనలు, ప్రార్థన విజ్ఞాపనలకు జవాబిస్తా ఉంటాడు. हम जो प्रार्थना करते हैं उसका जवाब देता रहेगा। ఆయన స్పష్టంగా చెప్పాడు, उन्होंने साफ साफ बताया है, ఇప్పటి నుండి మనుష్య కుమారుడు और से लेकर मनुष्य का पुत्र సర్వశక్తిని కుడి పార్శ్వాన కూర్చుంటాడు. सर्वशक्तिमान की दाहिने हाथ में जा बैठेगा మళ్ళా ఆకాశ మేఘారుడై వస్తాడు. और फिर से आकाश में बादलों के साथ आएगा। అంటే ఇప్పుడు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్తాడు. आप तो मरेगा और तीसरे दिन जी उठ के स्वर्ग में అక్కడ जाएगा, తండ్రి కుడి పార్శ్వాన కూర్చుంటాడు. वहां पिता के दाहिने हाथ में बैठेगा, మళ్ళీ తిరిగి వస్తాడు. फिर से वापस आएगा, అంటే రాకడ, यानी कि आगमन को लेकर అంటే రాకడ అది. आगमन है। అందుకని इसलिए ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, వెంటనే ఆయన ఏమన్నాడు తెలుసా? तुरंत उस महायाजक ने क्या बोला पता है, మారు మనసు పొందాలి,
मन फिराव करना है, వెంటనే ఒప్పుకోవాలి. तुरंत पश्चाताप करना चाहिए था, ఎందుకంటే నేనే క్రీస్తుని అన్నాడు. क्योंकि यीशु ने कहा हाँ मैं ही मसीहा हूँ, నేనే క్రీస్తుని मैं ही అన్నాడు. मसीहा हूँ। ఇప్పటి నుండి కుడిపార్శ్వమున కూర్చుని అంటున్నాడు. अब से लेकर मैं परमेश्वर का दाहिने हाथ में बैठूंगा बोला మళ్ళీ था, వస్తాను అంటున్నాడు. फिर से आऊंगा कहा था, ఇది అర్థం కాదు. फिर भी इस याजक को समझ नहीं आया, ఇది అర్థం కాదు. नहीं समझ में आया। అందుకని మనం కూడా వాక్యం మనకు అర్థం కాలేదనుకోండి, मान लीजिए हमें भी वचन समझ नहीं आया, మనకు అర్థం కాలేదనుకోండి, नहीं समझने से అర్థం కానప్పుడు మనం ఏం చేస్తాం? ऐसे में हम क्या करते हैं, క్రీస్తుని మనం అవమానపరుస్తాం. मसीह का हम अपमान करते हैं। అందుకని యేసు ప్రభు ఒక మాట చెప్పాడు, इसलिए मसीह यीशु ने एक बात कहा, నిన్ను బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్యన దూషించబడుతుంది. तेरे ही वजह से मेरा नाम अन्य जाति के बीच में अपमान किया जाता మనకు है। అర్థం కానప్పుడు जैसे हमें समझ नहीं आता మనం वचन, మాట్లాడే మాటలు, हमारे बोलने वाली बातें, మనం నడిచే నడక, हम चलने वाले चाल మన चलन, జీవితం సరిలేనప్పుడు हमारी जिंदगी ठीक से नहीं ఏం है, చేస్తాం మనం? क्या करेंगे फिर हम? ఓ వీళ్ళు క్రైస్తవులు అంట, और हमको देख के बोलेगा लोग हाँ ये मसीह लोग है, ఈ క్రైస్తవుల పిల్లలు అంట, ये मसीह के बच्चे हैं। అంటే నిన్ను బట్టి కదా నా నామం అన్ని జనుల మధ్యన దూషించబడుతుంది. तो इसका मतलब यही है तेरे ही वजह से मेरा नाम अन्य जाति के बीच में निंदा की అందులో మన जाती है। పిల్లలకు కూడా इसलिए हमारे बच्चों को भी మనం క్రైస్తవ్యాన్ని నేర్పాలండి. मसीह के बारे में सिखाना है, నేర్పాలి. सिखाना है। వాళ్ళకి మన ఇంట్లో కూర్చున్నప్పుడు, जैसे हमारे घर में बैठते हैं బయట నడుస్తున్నప్పుడు, और साथ चलते हैं, పండుకున్నప్పుడు, जैसे लेटते वक्त भी, కూర్చున్నప్పుడు बैठते वक्त भी పిల్లలకు దేవుని మాటలు చెప్తా ఉండాలి. बच्चों को परमेश्वर के बारे में बताते रहना चाहिए। ఆ తల్లిదండ్రులు కనుక దేవుళ్ళో ఉంటే अगर माता पिता प्रभु में हैं పిల్లలు కూడా దేవుళ్ళో ఉంటారు. तो बच्चे भी प्रभु में रहेंगे, వాళ్ళు దేవుళ్ళో పెరుగుతారని. तो प्रभु में बढ़ते जाएंगे। అది క్రైస్తవ కుటుంబంగా ఉంటదండి. ये मसीह का परिवार बन के रहेगा। అప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళినాక అన్ని జనుల మధ్యన ఒక క్రైస్తవ బిడ్డలుగా ఉంటారండి. तो अन्य जाति के बीच में चले भी जाए तो भी मसीह के बच्चे अलग पहचान होंगे। కాబట్టి इसलिए మనం ఎలా ఉండాలి? हमें कैसा रहना है, ఎంతమంది మనమే అపోహలు ఏమని చెప్పినా चाहे कोई भी लोग कुछ भी हमारी निंदा करे, కానీ దేవునికి మహిమకరంగానే ఉండాలి. మనం लेकिन हमें रहना है केवल परमेश्वर की महिमा के लिए, దేవునికి మహిమకరంగానే ఉండాలి. केवल परमेश्वर की महिमा के लिए रहना है। అన్ని పనులు పక్కన పెట్టి దేవుని పని ఎక్కువ చేయాలి మనం. तो सारे कामों में बगल में रखना है, केवल परमेश्वर के कामों में आगे रहना है। యేసు ప్రభువు ఆయన అత్తర పోస్తుంది. तो वहां पे एक स्त्री उनको इतर लगा रही थी यीशु मसीह అప్పుడు को। ఈ శిష్యులు ఏమన్నారు? तब चेलों ने क्या बोला, ఈ అత్తర అమ్మి పేదలకి ఇవ్వచ్చు కదా इस అన్నారు. इत्र को तुम्हें बेच के गरीबों में दे सकती थी ना, बोला ఈ యొక్క ఆ అత్తర అమ్మి इस इत्र को बेचो, పేదలకి ఇవ్వచ్చు కదా అన్నారు. गरीबों में दे सकते हो ना, అప్పుడు యేసు बोला। ప్రభు ఏమన్నాడు? तब यीशु ने क्या कहा, పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉంటారు. गरीब तो हमेशा तुम्हारे साथ ही रहेगा, పేదలు ఎల్లప్పుడూ మీ దగ్గరే गरीब ఉంటారు. हमेशा तुम्हारे साथ रहेगा, కానీ నేనున్నాను అన్నాడు. मगर मैं नहीं रहूंगा। ఈయన చేస్తున్న మంచిది, ये जो कर रही अच्छी कर रही ఈవిని है, బాధ పెట్టబాకండి, इसको दुखित मत ఈయన करना, కవర పెట్టబాకండి. इसको बेचैनी में नहीं लाना। పనులన్నీ మనకి ఎప్పుడు ఉంటాయండి? काम तो हमारे हमेशा रहेगा, చనిపోయిన దాకా ఉంటాయండి जब పనులు. तक हम नहीं मरेंगे तब तक लगा ఈ रहेगा। పనుల గురించి దేవుని పని పక్కన పెట్టకూడదు. इन कामों को लेकर भविष्य का काम को बगल में చాలా नहीं మంది रखना है। పనులు ఉంటే రారు, कई सारे लोगों को देखिए कोई काम हो तो नहीं आएंगे, అది పక్కన పెట్టరు. उसको बगल में नहीं रखेंगे, ఇది పెడితే అది చేసుకుంటారు. तो प्रभु का सन्निधि को सम्मुख को छोड़ेंगे, अपना काम में लगे కొంతమంది रहेंगे। ఏం పనులు లేదు, వచ్చి కాసేపు కూర్చుంటారు. कुछ लोग ऐसा है कि कोई काम नहीं तो तभी आके बैठते हैं। అసలు ఆ పనులన్నీ పక్కన పెట్టి ఉండా సరే దేవుని సన్నిధిలో కూర్చుందాం. तो कोई भी काम हो तो भी उन सबको छोड़ के प्रभु के सम्मुख बैठेंगे। అలాంటి ఏమిటంటే ఇంటే ఇందాం, లేకపోతే లేదు. ऐसा लोग जो है जो नहीं सुनते वो तो बस ना के बराबर काम करते हैं। అవకాశం ఉంటే ఇందాం, मौका हो तो सुनेंगे, అవకాశం లేదు అనొద్దు. मौका नहीं तो नहीं सुनेंगे। అంత అవసరం ఏందంట? इतना क्या जरूरी है सोचते लोग। కానీ మన జీవితం ఏ పాటిది? मगर हमारी जिंदगी कब तक रहेगा, ఎప్పటి వరకు మన జీవితం ఉంటుంది? कब तक रहेंगे, గ్యారంటీ ఏంటి? कौन सा गारंटी है। అందుకని इसलिए మన పనులని పక్కన పెట్టి ప్రభు పనికి ముందు మనం వేగిరి పడాలండి. हम अपना सारा काम को बगल में रखे प्रभु का काम के लिए तत्पर रहना है। ప్రభు పనికి మనం సిద్ధపడాలండి. प्रभु का काम के लिए तत्पर रहना है, తర్వాత చేసుకోవచ్చు పనులు. बाद में कर सकते हैं अपना అందుకే काम। మార్తా మార్తా అన్నాడు. इसलिए मार्ता को बोले हे मार्ता, हे మార్తా मार्ता, మార్తా हे मार्ता ఏం చేస్తున్నావు నువ్వు అన్నాడు. तुम क्या कर रहे हो करके बोला। అందుకని इसलिए మనం పనులు పక్కన పెట్టి ముందు ప్రభువులో ఎదగాలండి. तो మనం अपने काम को बगल में रखे पहले प्रभु में తర్వాత पढ़ना। పని చేసుకోవచ్చు, बाद में हम उस काम को कर सकते हैं, తర్వాత చేసుకోవచ్చు. बाद में कर सकते हैं। కానీ తర్వాత వాక్యం విందాం అనుకున్నాం అనుకోండి, मान लीजिए बाद में सुनेंगे वचन, ऐसा ఏం మనం सोचे ఉంటా ఉన్నాము, पता नहीं बाद के लिए हम रहेंगे ना रहेंगे, ఉంటా ఉన్నాము. पता नहीं रहेंगे మనం कि नहीं। నిర్లక్ష్యం చేస్తే अगर हम लापरवाह करेगा तो కాబట్టి ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు, कभी भी प्रभु का कामों को लेकर लापरवाह नहीं करना, ఎప్పుడు నిర్లక్ష్యం कभी చేయకూడదు. भी लापरवाह नहीं करना। కాబట్టి ప్రతి ఒక్కరు కూడా हर एक దేవునికి సాక్ష్యంగా ఉండాలండి. परमेश्वर का लिए अच्छी गवाही बन के रहना है, దేవునికి సాక్ష్యంగా బ్రతకాలండి. परमेश्वर के लिए अच्छी गवाही की जिंदगी जीना है, వాక్యాన్ని నమ్మాలండి. वचन पर भरोसा करना ఈ है। శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ప్రధాన యాజకులు దేవుని మాటలు వినలేదండి. ये प्रधान याजक, पुरनिया और शास्त्री, सद्दुकई प्रभु की बातें नहीं माना। వాళ్ళకి తెలుసు
वो जानते थे దేవుడు తన కుమారుని మెస్సీని పంపిస్తాడు అని परमेश्वर अपना पुत्र मसीह को भेजेगा करके जानते थे, పంపిస్తాడని తెలుసు मानते थे, जानते కానీ थे, వచ్చినటువంటి మెస్సీని గుర్తించలేదు लेकिन आज जो आ गए मसीह यीशु उसको नहीं पहचान रहे। ఇప్పుడు కూడా अभी भी యూదులు यहूदी लोग, ఈ రోమా ఉన్న వాళ్ళందరూ కూడా ये जो सारे यहूदी जो है, వీళ్ళు వస్తారు ఇంకా మెస్సీ వస్తాడు వస్తాడు వస్తాడని చూస్తున్నారు मसीह अभी आएगा करके इंतजार कर रहे, వస్తాడని చూస్తున్నారు आएगा करके इंतजार कर रहे। ఇక అర్థమైన ఆలోచనలో ఉన్నారు वो बेकार की सोच में है, వాళ్ళు అర్థమైనటువంటి ఆలోచనలు జీవిస్తున్నారు बेकार की सोच में जी रहे, అందుకని వాళ్ళ ఆలోచనలు వ్యర్థమైంది उनका सोच बेकार हो गया। కానీ మనమైతే हम వచ్చిన రక్షకుని మనం ఆరాధిస్తున్నాం जो आया था उद्धार करता, उसकी हम దేవుని आराधना कर रहे हैं, కుమారుని మనం ఆరాధిస్తున్నాం परमेश्वर का पुत्र की हम आराधना करते हैं। నిజంగా మనం దేవుని యొక్క సాక్షి మనం కలిగి ఉండాలి इसलिए परमेश्वर की गवाही हमारे पास होनी రండి, चाहिए। రండి, అందరూ తల ఉంచుదాం आइए सब सर झुकाए, చిన్న ప్రార్థన చేద్దాం छोटी सी प्रार्थना करें, అందరూ తల ఉంచుదాం सब सर झुकाए। చిన్న ప్రార్థన సిస్టర్ छोटी सी ప్రార్థన प्रार्थना చేస్తాం करेंगे। స్తోత్రం స్తోత్రం आजकल हम इस क्रूस के ध्यान के दिनों में हैं। ओ, प्रभु आज स्तोत्र। भी क्रूस के ध्यान को लेकर हमसे बात किया है। यीशु मसीह को महायाजकों के सामने खड़ा कर दिया गया है। मसीह यीशु को तरह तरह के क्वेश्चन कर रहे, तो क्या परमेश्वर का पुत्र है क्या करके उससे पूछ रहे। यीशु कहता है हाँ मैं ही हूँ करके, तब भी वो लोग सुन के भी वो समझ नहीं पा रहे और उनका विरुद्ध झूठी गवाहियों को भी खड़ा किया। उन्होंने जितना भी गवाही दिया वो सारा झूठा था, एक से दूसरा मेल नहीं खाया। इतना कुछ मालूम होने पर भी यीशु को यीशु करके जानने में उनसे भूल हो गए। तो हम सोचते सच्ची में कितने अंधे लोग हैं, ये महायाजक, ये पुरनीय शास्त्री सद्दुकई करके हम सोचते हैं। मगर एक बार हम अपने आप को सोचें, हम मसीह के पास आ गया है, यीशु को समझ लिया है। वहां तक यीशु बोलता है शास्त्री परसे सद्दुकइयों से, तुम तो मसीह जानकर मुझे स्वीकारने में इनकार कर रहे हो, मगर एक दिन मैं बादलों में आऊंगा और परमेश्वर के दाहिने हाथ में बैठकर वहां से मैं आऊंगा करके बोलने से उनका गुस्सा और दुगना हो गया। मगर हमने तो यीशु मसीह को स्वीकारा है, अपनाया है, उसका बावजूद भी जो यीशु मसीह फिर आऊंगा तुम्हें ले जाने के लिए बोल के गया, तो हमारा चाल चलन ठीक नहीं है, हमारा रवैया ठीक नहीं है। मसीह को जानकर भी पूर्ण रीति से समझ नहीं पा रहे, उसका इच्छा के अनुसार चल नहीं पा रहे। अभी भी हमारे मुंह से गलत बातें निकलता है, हमारा सोच गलत है, हमारा काम ज्यादातर संसार के लिए है, प्रभु के लिए नहीं होता। जैसा मरियम ने प्रभु के लिए समय दिया ऐसा नहीं दे पाता, जैसा मार्था ने अपने लिए अपना काम के लिए उतावली में रहा, उसी में हम लगे रहते हैं। मगर जब परीक्षा आ जाती है तब हम व्याकुल हो जाते हैं, प्रभु ऐसा में मेरा मदद कौन करेगा। इसलिए प्रभु का वचन क्या कहता है, वचन सुनो, विश्वास को बढ़ाओ और परीक्षा में ना पढ़ने के लिए प्रार्थना में लगे रहो करके बोलता है। तो हमें ऐसा वचन सुनने के लिए तत्पर रहना है, वचन सुनना है और प्रार्थना में लगे रहना है। देखो परमेश्वर का पुत्र मसीह यीशु को वो लोग नहीं स्वीकारा करके चिंता करने वाला हम, अगर हमने स्वीकारा तो कितना उसको हृदय में जगह देते हैं, कितना हम उसको जगह देता है। कोरिन्थी पत्रिका में क्या लिखा गया है, ये जो वो मनुष्य का शरीर का सा घर जो देह रूपी घर है गिराया जाएगा, एक और महाभवन बनेगा हमारे लिए जो हाथों की मदद से नहीं बनेगा, और वहां पे हम नंगे नहीं रहेंगे, हमें अच्छा वस्त्र दिया जाएगा। यीशु मसीह इतना साबित बातें बोला, पवित्र आत्मा के द्वारा भी पौलुस ने इतना अच्छी बातों को लिखा है। एक दिन यीशु आएगा, हमको बादल में लेके जाएगा। उन्होंने उस समय आया वह यीशु को ग्रहण ना करते हुए गलत किया, हम लोग यीशु को स्वीकार के भी जिंदगी को ना बदलते हुए संसार की व्यामोह में रहकर हम अभी भी गलत कर रहे हैं। इसलिए हमारे अपनी गलतियों को माने, क्योंकि मन ही ऐसा धोखा देने वाला है, भयानक असाध्य रोग लगा हुआ है। इसलिए अपने मन को हम सावधान रहो करके बताओ, मन को समझाओ, और तुम जो सुना है प्रभु का वचन उसके द्वारा प्रभु यीशु मसीह को जैसा स्वीकारा वैसा ही जिंदगी, यीशु का सच जिंदगी, पवित्र जिंदगी, स्वर्ग में जाने का लायक जिंदगी हम सबको मिलने पाए। इसी के लिए यीशु मसीह ये दुख सहा, ये परेशानी उठाया, ये निंदा सहा, ये बदनामी सहा, ये मार सहा, वो कांटों का मुकुट सहा, वो कितने तरह का परमेश्वर का पुत्र होते हुए भी इस प्रकार का निंदा हम सबको उस महाभवन में स्वर्गीय राज्य में ले जाने के लिए आइए हम प्रार्थना करेंगे। हे सृष्टिकर्ता परमेश्वर आपको धन्यवाद प्रभु, आज वचन के द्वारा हमसे बातें किया प्रभु, इन बातों को आत्मा में समझने के लिए सहायता करना। पवित्र आत्मा आप ही अच्छा संदेश है प्रभु, इन बातों को लापरवाह ना करे प्रभु जी। सुनी हुई बातों के द्वारा प्रभु उन समय की महायाजक शास्त्री फरीसी सद्दुकई या पुरनियों के ऊपर तरस नहीं खाना या तो उनको गलत नहीं बोलना। हम आज कैसा है, हम ऐसे शास्त्री फरीसी पुरनी सद्दुकई ऐसा तो नहीं है, अपना
अपने आप को जांचने के लिए पवित्र आत्मा प्रभु सहायता करना। हम यीशु को जान लिया तो पूरा उनके साथ साथ चलेंगे, उनके सम्मुख को महसूस करेंगे, उनमें बने रहेंगे प्रभु जी। प्रभु जी, जो वचन सुनने के लिए आया प्रभु, इन सबको आपके सामर्थ्य हाथ से छू लीजिए प्रभु जी। पवित्र आत्मा प्रभु मदद कीजिए प्रभु जी। कम से कम इन क्रूस के दिनों में आपको और अच्छी तरह निहारने के लिए सामर्थ्य देना परमेश्वर प्रभु जी। और जैसे ये क्रूस का समय खत्म हो जाती प्रभु, उसके बाद एक नया जिंदगी, नया सीरी से परमेश्वर प्रभु जी, एक नया अनोखी पवित्र जिंदगी जीने के लिए सहायता करना प्रभु जी। क्योंकि संसार में किसी के पास नहीं है पवित्र गंध, केवल मसीह लोगों के पास है प्रभु जी। ये पवित्र गंध हमें पवित्रता सिखाता तो प्रभु, इसको सीख के अमल करने में ఎవరికి గ్రంథం లేదు सहायता। రాయన ये छोटे से प्रार्थना यीशु के नाम से मांगते हैं, आमीन। आमीन। మన पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह महान कृपा, पवित्र आत्मा का सहायता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे। आमीन। హల్లెలూయా, హల్లెలూయా। అందరికీ వందనాలమ్మా దేవుని నామములో। सबको प्रेज द लॉर्ड प्रभु यीशु के नाम से। మళ్ళా రేపు సాయంకాలం మనం కలుసుకుందాం। फिर